నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. జగన్మోహన్ రెడ్డి గారి ఎత్తుగడ వెనక ఢిల్లీ పెద్దలు ఉన్నారా? ఉన్నారేమో, ఉండుండొచ్చనేమో. ఇది నేషనల్ మీడియా కథనాలు వస్తున్నాయి ఈ దిశగా. వాస్తవంగా ఏపీ మీడియా అయితే దీని మీద రాయదు. ఎందుకంటే వర్టికల్ డివిజన్ ఉంది ఏపీ మీడియాలో. జగన్ అనుకూలం, అలాగే చంద్రబాబు అనుకూలం. అలా ఆ డివిజన్ వచ్చిన తర్వాత ఈయనకు అనుకూలంగా ఒకే ఒక మీడియా ఉంది ప్రస్తుతం, వాళ్ళ సొంత మీడియా సాక్షి. చంద్రబాబు గారికి ఆ ఇబ్బంది లేదు, ఒక 10-15 మీడియాలు ఉన్నాయని వైసీపీ ఆరోపిస్తుంటుంది. వాళ్ళకైతే ఒకటి నిక్కచ్చిగా తెలుసు, వాళ్ళకి ఒకటే మీడియా, సాక్షి మీడియా. సరే, ఏదో ఒక రచ్చరంబోలా చేస్తే కానీ జగన్మోహన్ రెడ్డి గారిని కేంద్రం గుర్తించదు, కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు గుర్తించరు అని ఆయనకి ఎవరో చెప్పారట. సో అదే పనిగా ఆయన ఏం చేస్తున్నారంటే, ఏదో ఒక సమస్య తీసుకొని ఆ సమస్యకు సంబంధించిన టార్గెటెడ్ సెక్షన్స్ని మీట్ అయ్యే కార్యక్రమం పెట్టుకున్నారు. అందులో భాగంగా మొదట ఆయన గుంటూరు మిర్చి యార్డ్కి వెళ్ళారు. మిర్చి యార్డ్లో గలభ రభస చేశారు. ఆయన అడ్డం పెట్టుకొని మిర్చి బస్తాలని అక్కడ కొందరు అసాంఘిక శక్తులు, ఇక్కడ వితిన్ కోర్ట్స్ అసాంఘిక శక్తులు లారీలో తొలగిపోయారు. ఆ కేసు ఇంతవరకు తేల్లా. ఆ రోజు మిర్చి యార్డ్లో జగన్మోహన్ రెడ్డి గారితో లేకపోయినప్పటికీ పేర్ని నాని మీద పోలీసులు కేసు నమోదు చేశారు. బహుశా వచ్చి ఉండవచ్చు, ఆయన వెంబడి ఉన్నారేమో అనే అనుమానంతో చేసి ఉండొచ్చు. పొరపాటు, దాని ఏం పెద్ద సీరియస్గా తీసుకోనక్కర్లా. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారు ఒక స్కెచ్ వేసుకొని తన పర్యటన చేస్తున్నారు. ఆయన వెంబడి అసాంఘిక శక్తులు జొరబడుతున్నాయి. ఆయనే అరేంజ్ చేసుకున్న అసాంఘిక శక్తులు జొరబడుతున్నాయి. ఆ జొరబడి కల్లోలం, విధ్వంసం సృష్టిస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు భావించారట, ప్రభుత్వ పెద్దలు భావించారట ఆంధ్రప్రదేశ్లో. సో దాని మీద ప్రోబ్ మొదలైంది. మిర్చి యార్డు గొడవ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళారు? అనంతపురం జిల్లా రాప్తాడుకి వెళ్ళారు. ఎలా వెళ్ళారు? హెలికాప్టర్లో వెళ్ళారు. వెళ్ళింది పరామర్శకి, కానీ చేసింది ర్యాలీ. ఇంకేముంది, తెలుగుదేశం కూటమి పక్షాలు జగన్మోహన్ రెడ్డి గారిని ప్యాకెట్ ఆడేసాయి. ఏమయ్యా పెద్ద మనిషి, నువ్వు పరామర్శకి వెళ్తున్నా అని చెప్పి ర్యాలీకి వెళ్తావా? జనాల వైపు నవ్వుతూ చేతులు ఊపుతూ ఆహ్లాదంగా వెళ్తావా? కేకలు పెట్టించుకుంటావా సీఎం సీఎం అని చెప్పేసి కన్నెర చేశారు, ఉగ్రరూపం దాల్చారు, సహించేది లేదని చెప్పేసి భీషణ ప్రతిజ్ఞలు చేశారు. తర్వాత మంత్రుల చేత కూడా మాట్లాడించారు. అదే అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే, ఆయనలో మొండితనాన్ని అర్థం చేసుకోలేని వాళ్ళు దాన్ని మూర్ఖత్వం అని ఆయన బ్రాండ్ చేస్తుంటారు. ఆయనకి మూర్ఖత్వం ఉందని. ఆ మూర్ఖత్వం, మొండితనమో అంతటి పెద్దవాడి జోలికి మనం వెళ్లకుండా సామాన్యంగా ఆలోచిస్తే, ఆయన ఒక మాట అనుకుంటే దానికి ఎలాగైనా దాన్ని నెరవేర్చాలని అనుకుంటారు. అది ఆయన స్వాభావిక లక్షణం. ఆయన బాడీ లాంగ్వేజ్ కూడా ఆ రకంగానే ఉంటుంది. రాప్తాడులో పరామర్శకు వెళ్ళారు. వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడి నుంచి వచ్చాయో అల్లరి మోకలన్నీ ఒక్కొమ్మడిగా హెలిప్యాడ్ దగ్గరికి వచ్చేసాయండి. వచ్చి హెలికాప్టర్ మీద పిడిగుద్దులు గుద్దారు. అద్దాలు పగిలినాయి. జగన్మోహన్ రెడ్డి గారు కారులో వెనక్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆ పైలట్ ఏం చెప్పుకొని వచ్చాడు? అయ్యా, నేను విఐపిని తీసుకొని హెలికాప్టర్ టేకాఫ్ చేయాలి, బట్ అద్దాలు పగిలిన తర్వాత నేను విఐపికి రిస్క్ కలిగించే ప్రయత్నం నేను చేయలేను కదా, అందుకని నేను ఒక్కడినే, ఆయన విడిచిపెట్టి నేను ఒక్కడినే వెళ్ళిపోవాల్సి వచ్చిందని. అంటే అద్దాలు పగిలిపోయే స్థాయిలో జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి జొరబడిన, ఆయన కోసం జొరబడిన, ఆయన వెంబడి కాకపోయినా ఆయన కోసం జొరబడిన అల్లరి మూకలు చేసిన విధ్వంసం ఫలితంగా హెలికాప్టర్ అద్దాలు నెర్రెలు బారాయి, అంటే పగిలినాయి. అదొక విధ్వంసం అక్కడ కూడా ఉన్నాయి. అది అయిపోయింది, అనంతపురం జిల్లా అయిపోయింది. తర్వాత మొన్నటికి మొన్న ప్రకాశం జిల్లా పొదిలిలో పొగాకు రైతుల పరామర్శకి, అక్కడ బేళ్లకు బేళ్ళు పొగాకు ధ్వంసం అయిపోయింది ఈ అల్లరి మొక్కల ప్రవేశంతో. అక్కడ పొగాకు రైతులను పరామర్శించడం, వాళ్ళకి సంఘీభావం తెలపడం, వాళ్ళకి అనుకూలంగా మద్దతు ధర కోసం మాట్లాడటం, తామేం చేశామో చెప్పుకోవడం కోసం ఆయన ఎప్పుడో పర్మిషన్ పెట్టుకున్నారు. ఆయనకు మొన్న తీరింది, వెళ్ళారు. వీళ్ళు అనేది ఏంటి, ఆయనకి ఇప్పుడే తీరిందా? అది జస్ట్ అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి గారని. సరే, ఆయన చేస్తున్నాడో లేదో అది ఆయనకు సంబంధించిన వ్యవహారం అని కాసేపు పక్కన పెడితే, పొదిల్లో ఈయన వెళ్తుంటే ఈయన వెహికల్ మీదకి చెప్పులు ఇసిరారు టీడీపీ మహిళలట. వాళ్ళ తలల తర్వాత వీళ్ళు పగలగొట్టారు. వీళ్ళ తలలు పగిలినాయి ఇటువైపు కూడా. అసలు ఒక ప్రదర్శనకి ప్రభుత్వం అనుమతించినప్పుడు దానికి నిరసన ప్రదర్శన, ఎందుకు నిరసన ప్రదర్శన చేయాల్సి వచ్చింది? సాక్షి మీడియా ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు గారి డిబేట్లో గెస్టు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు కాబట్టి మహిళల పట్ల జగన్మోహన్ రెడ్డి గారికి, వారి మీడియా సంస్థలకు, అలాగే
వారితో పనిచేసే నాయకులకు మహిళల పట్ల ఏమాత్రం గౌరవం లేదు, అందుకని ప్రొటెస్ట్ చేద్దామని మహిళలు తీర్మానించుకొని వచ్చారట. మరి తీర్మానించుకొని వచ్చినప్పుడు టీడీపీ మహిళలు అనుమతి తీసుకున్నారా పోలీసుల దగ్గర? తెలియదు. అది అధికార పార్టీ మనం అనుమతి తీసుకునేది ఉంది, మనం చెప్పినట్టు పోలీసులు ఉన్నారు కదా అని అనుకున్నారేమో. వచ్చారు వాళ్ళు, చెప్పులు రాళ్ళు యథాశక్తి రువ్వారు. జగన్మోహన్ రెడ్డి గారికి తగలబోయి పక్కన పడింది. వీళ్ళు ఎదురు రాళ్ళు రువ్వేసరికి వాళ్ళు తలలు పగిలినాయి, ఇద్దరికి తలలు పగిలినాయి. అదొక రభస. జగన్మోహన్ రెడ్డి ఊనే అల్లరి మూకలను వేసుకుని తిరుగుతున్నాడని చెప్పి డీజీపీ గారు ఇంతలో రిపోర్టు సీఎం గారికి ఇచ్చారు. సీఎం గారు వెంటనే కన్నెర చేసి తక్షణం వెంటనే ఆగ్రహించి అల్లరి మూకల విధ్వంసాలను మేము ఇంకా సహించబోం, ఖచ్చితంగా రిస్ట్రిక్షన్స్ పెడతామని చెప్పేసి సీఎం చంద్రబాబు గారు కూడా గట్టిగా ఆదేశాలు జారీ చేశారు. అది అయిపోయింది. ఎపిసోడ్ 4లోకి వద్దాం. ఎపిసోడ్ 4 సత్తెనపల్లి దగ్గర విలేజ్లో నాగమల్లేశ్వరరావు విగ్రహాన్ని ఆవిష్కరించడం. నాగమల్లేశ్వరరావు కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు. ఆయన కిందటి ఏడాది వైసీపీ ఓడిపోయిన తర్వాత ఎన్నికల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. బెట్టింగ్ కారణంగా ఆత్మహత్య చేసుకున్నాడు. అది అప్పుల బాధడానికి తెలుగుదేశం ఆరోపిస్తుంది. లేదు, ఆయన ఇంటి ముందు చాలా చండాలంగా అసభ్యకరంగా వారి ఇంట్లో మహిళలను అవమానించారు కాబట్టి అవమానం తట్టుకోలేక ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు వైసీపీ అంటుంది. నిజాలు చెప్పడానికి పోలీసులు చెప్పలేరు, వాళ్ళకుండే ఒత్తిళ్ళు, వాళ్ళని మనం గౌరవించాలి. సరే, అది అయిపోయింది. ఆ క్రమంలో ఆయన ర్యాలీగా వెళ్ళారు. ఆయనకి పర్మిషన్ 3 వెహికల్స్ 100 మంది జనం. ఆయన బయలుదేరింది 3 వెహికల్స్ 100 మందితోటే. మధ్యలో జనం వచ్చి చేరారు. ఆ జనాన్ని పోలీసులు మరి అదుపు చేయలేకపోయారు. 15,000 మంది అసాంఘిక శక్తుల్ని అదుపు చేయాలంటే సామాన్యమైన వ్యవహారం కాదు కదా. అదే కదా డీజీపీ గారు మొన్న మొత్తుకుంది పాపం ముఖ్యమంత్రి గారి దగ్గర. సో ఆ 15,000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్ మళ్ళీ దీంట్లో జొరబడ్డాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఆ 15,000 మంది యాంటీ సోషల్ ఎలిమెంట్స్నే నమ్ముకున్నారు. దీని వెనక ఢిల్లీ పెద్దల వ్యూహం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఈ ఏడాది పరిపాలన తర్వాత కూటమి ప్రభుత్వం మీద ఎలాంటి ఫీడ్బ్యాక్ వచ్చిందనేది ఢిల్లీ పెద్దల దాకా చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ళలో చేసిన అవినీతిని దాటిపోయి మరి ఈ ఏడాదిలో అవినీతి జరిగిందని కేకే సర్వే కానీ, లేకపోతే రైజ్ సంస్థ ఇచ్చిన సర్వే కానీ, మరొక ముంబై ఐఐటిఎన్స్ గ్రూప్ ఇచ్చిన సర్వే కానీ ఆ లెక్కలు చెప్పాయి. సో ఢిల్లీ పెద్దలు ఆలోచనలో పడ్డారు. మనం జగన్మోహన్ రెడ్డిని బ్యాక్ ఆఫీస్లో పెట్టుకొని లాస్ట్ టైంలో మాదిరి గడిపేస్తే పోలా, ఎందుకు వచ్చిన తలకాయ నొప్పి. ఇప్పుడు ఈ కూటమి పార్టీలో ఉన్న టీడీపీ అలాగే జనసేన వాళ్ళకి అంటుకున్న అవినీతి మరకలన్నీ బీజేపీకి కూడా అంటించి బీజేపీని మొత్తం బీజేపీ గుర్తు కమలం కదా, ఆ కమలానికి బురద పూసేస్తారు అని చెప్పేసి వాళ్ళు భయపడ్డారట, భీతిల్లారట. సో ఇదంటే ఈ రకమైన మీడియా కథనాలు వచ్చినాయి. సో అందుకని సరే, జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడో చేయనీయండి, చేసినప్పుడు చూద్దాం. ఈ 4 సంఘటనల తర్వాత జగన్మోహన్ రెడ్డి ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎట్లా ఉంటుంది. ఒకవేళ ఆయన ఇదే పంథా కొనసాగిస్తూ ముందుకెళ్ళినా, ఆయనకి ప్రజల నుంచి ఇదే రకమైన మద్దతు వస్తే మనం అప్పుడు పునరాలోచనలో పడవచ్చు. అయినా ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా, ఇప్పటికి అలా వదిలేద్దాంలే జగన్మోహన్ రెడ్డిని, ఆయన మీద ఉన్న కేసులను ఇప్పుడేం టచ్ చేయమాకండి. మరోపక్క రాష్ట్ర మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారేమో కాలికి బలపం కట్టుకుని ఢిల్లీకి తిరుగుతున్నారు. జగన్మోహన్ రెడ్డి మీద కేసులు వేగవంతం చేయండి. ఢిల్లీ ముఖ్యమంత్రిగా చేసిన అరవింద్ కేజ్రీవాల్ మీద కేసులు గబా చేసేసారు కదా, దర్యాప్తు చేసి ఆయన లోపలేశారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు కూడా లోపలేయచ్చు కదా అని అంటే ఆయనకి ఢిల్లీ పెద్దలు హితవాక్యం పలికారట. చూడు నాన్న, వయసులో చిన్నవాడివి, ఉన్నపళంగా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడం అనేది సాధ్యం కాదు. టెక్నికల్గా కావాల్సిన ఎవిడెన్స్ అన్ని కోర్టులు సేకరిస్తున్నాయి. అండ్ అరెస్ట్ చేయడం అంటే జైల్లో, కోర్టు ఓకే చెప్తే జైల్లో పెట్టడం అనేది జరుగుతుంది. కోర్టులు ఓకే చెప్పడానికి ఆయనకున్న చట్టపరంగా ఆయనకున్న మార్గాలని ఆయన ఎంచుకున్నాడు. వాటిని మీరు లొసుగులు అంటారు, ఆయన మార్గాలు అంటాడు. సో ఆయన చట్టపరంగా ప్రతిదీ ఎక్సర్సైజ్ చేసుకుంటూ వస్తున్నాడు. ఆయన అవినీతి పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ అయినట్టు కోర్టులు నిరూపిస్తే ఆయన అట్టగు జైలుకి వెళ్తాడు. మేము పెద్ద శ్రమ పడకల్లా ఈడీ చూసుకుంటుంది. ఈడీ తరఫున కోర్టులో వాదనలు వినిపిస్తున్నారు. మరోపక్క సిబిఐ, రకరకాల సంస్థలు, నిఘా సంస్థలు కానీ, దర్యాప్తు సంస్థలు కానీ ఆయన మీద కేసుల్ని పర్యవేక్షిస్తున్నాయి. అందువల్ల మీరు కొంచెం శాంతం వహించండి అని చెప్పారట. ఈ కొంచెం శాంతం వహించండి అని చెప్పిన తర్వాత కూటమిలో తెలుగుదేశానికి బిగ్ క్వశ్చన్ మార్క్. ఇదేంటి, ఏమన్నా బీజేపీ పెద్దలు స్టాండ్ మార్చుకుంటున్నారా, మళ్ళీ జగన్ పట్ల సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తారా లేదో తెలియదు. కానీ ఈయన మాత్రం తన మొండితనంతో, తెలుగుదేశం పార్టీ జనసేన దృష్టిలో మూర్ఖత్వంతో ఆయన ముందుకెళ్ళాలనుకుంటున్నాడు.
తన కార్యకర్తలను టచ్ చేస్తే వీధుల్లోకి వచ్చి పోరాటం చేయడానికి ఆయనైతే సిద్ధంగా ఉన్నాడు. ఢిల్లీ పెద్దలు ఉన్నారా లేదా అనేది రాబోయే రోజులు తేల్చే వ్యవహారం.